దేశవ్యాప్తంగా 45 చోట్ల రోజ్గార్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి మోడీ ఉదయం 10:30 గంటలకు కేంద్ర ప్రభుత్వంలో వివిధ పోస్టులకు ఎంపికైన నియామకాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ భాగాలలో ఒకేసారి 61,000 పైగా నియామక పత్రాలు పంపిణీ చేశారు. అందులో భాగంగా చంద్రాయణగుట్టలోని సిఆర్పిఎఫ్ గ్రూప్ సెంటర్లో రోజ్గార్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సహాయక మంత్రి జి కిషన్ రెడ్డి పాల్గొని వివిధ భాగాలకు చెందిన రిక్రూట్మెంట్ పత్రాలను చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ 2022లో ప్రారంభించబడిన ఈ రోజ్గార్ మేళా చొరవ ఇప్పటి వరకు 17 ఎడిషన్ల ద్వారా 11 లక్షలకు పైగా యువతకు ఉపాధిని కల్పించడం జరిగిందన్నారు. మరియు ఈరోజు ప్రభుత్వ సేవల్లోకి ప్రవేశించిన యువతీ యువకులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏడీజీ సౌత్ జోన్ రవిదీప్ సింగ్ సాహి, ఐపీఎస్ ఐజీ ఎస్ఎస్హెచ్ క్యూఆర్ టి విక్రమ్, ఐజీ సౌత్ జోన్ ఏ శ్రీనివాస్, ఐజీ సిహెచ్ హైదరాబాద్ డాక్టర్ గణేష్ చంద్ర పాది, ఐపీఎస్ డిఐజీ జీసీ హైదరాబాద్ ఉదయ్ భాస్కర్ బిల్లా, డిఐజీ జీసీ హైదరాబాద్ ప్రకాష్ చంద్ర శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు. अनेकों नए प्रावधान लाएंगे। स्टाफ सिलेक्शन कमीशन ने एक नया पोर्टल स्थापित किया जिसके द्वारा सेक्टर ऑफ प्रेफरेंस दर्ज किया जा सकता है, डेट ऑफ प्रेफरेंस फॉर एग्जाम दर्ज किया जा सकता है, आंसर की को एक्सेस किया जा सकता है और साथ ही साथ अपनी शिकायत भी दर्ज करवाई जा सकती है। इसी प्रकार यूपीएससी के इस अभियान का शुभारंभ करें। आदरणीय प्रधान सभी युवा साथियों, आप सबको मेरा नमस्कार। साल 2026 का आरंभ आपके जीवन में नई खुशियों का आरंभ कर रहा है। जब बसंत पंचमी कल ही गई के हबीबुल्ला, पी विजय कुमार, जी हरिता, నుంచి కేంద్ర ప్రభుత్వము ఒక క్రమం తప్పకుండా ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మీకు అందరికీ తెలుసు, ప్రభుత్వ ఉద్యోగుల మీద నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బాధ్యత బాగా పెరిగింది. అది గ్రామాలలో ఉన్నటువంటి ఒక పోస్ట్ మ్యాన్, గతంలో పోస్ట్ మ్యాన్ అంటే ఏదైనా ఉత్తరాలు వస్తే ఉత్తరాలు మాత్రమే పనిచేయవాడు. కానీ ఈరోజు ఒక పోస్ట్ ఆఫీస్ కూడా ఒక బ్యాంకుగా కన్వర్ట్ చేశాము ప్రధానమంత్రి గారు. ఆ రకంగా గ్రామాలలో ఉన్నటువంటి పోస్ట్ మ్యాన్ ఉద్యోగి కూడా మరి దేశ ప్రజలకు ఎన్నో రకాలుగా సేవలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. గతంలో బ్యాంక్ ఆఫీసర్స్ ఎవరైనా బ్యాంకులు జమ చేసుకోవడం కానీ లేక డ్రా చేసుకోవడం కానీ, ఎవరైనా కొన్ని వర్గాలకు అప్పులు ఇవ్వడం కానీ పరిమితమయ్యేది. కానీ ఈరోజు బ్యాంక్స్ అన్ని రకాలుగా గ్రామాలలో ఉన్నటువంటి పెన్షన్ నుంచి మొదలు పెడితే కోట్లాది మంది రైతులకు డైరెక్ట్ డీబీటీ ద్వారా మోడీ పైసలు వేయడం కానీ, లేక అనేక రకాల సంక్షేమ కార్యాలు అమలు చేయడంలో మరి బ్యాంకులు ఏ రకంగా కీలక పాత్ర పోషిస్తున్నాయో మనకు తెలుసు. సుమారు 55 కోట్ల జనధన్ అకౌంట్లు ప్రధానమంత్రి గారు బాధ్యత చేపట్టిన తర్వాత దేశంలో పెరిగాయి.
55 crores న్యూ అకౌంట్స్ జనధన్ అకౌంట్స్ ఈరోజు బ్యాంకులలో పెరిగాయి. అదే స్టాఫ్, అదే సిస్టమ్